సేవకుని పరిచర్య. మార్కు సువార్త యేసుక్రీస్తును ఒక శక్తిమంతుడైన సేవకునిగా, మానవాళికి సేవ చేయడానికి వచ్చిన దేవుని కుమారునిగా చిత్రీకరిస్తుంది. ఈ సువార్త యేసు జీవితాన్ని, ఆయన చేసిన అద్భుతాలను, బోధలను చాలా చురుకైన రీతిలో వెంటనే అర్థమయ్యేలా వివరిస్తుంది. ఈ 10 అధ్యాయాలలో ఆయన పరిచర్య వివిధ దశలుగా విభజించబడింది. ఆయన సిద్ధపాటు. యేసు పరిచర్యకు ముందు ఆయనకు మార్గం సిద్ధం చేయడానికి దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును పంపాడు. యోహాను అరణ్యములో ఒంటె రోమముల వస్త్రాలు ధరించి, మెడలో తోలుపట్టి కట్టుకుని, పచ్చిమిడతలు, అడవి తేనె తింటూ మారుమనస్సు కొరకు బాప్తిస్మమిచ్చాడు. బాప్తిస్మం అనే గ్రీకు పదం బాప్టిజో నుండి వచ్చింది. దీని అర్థం ముంచుట. యోహాను నదిలో ముంచి బాప్తిస్మమిచ్చి త్వరలో రాబోయే శక్తిమంతుడైన వ్యక్తికి మార్గం సుగమం చేశాడు. యేసు గలిలయలోని నజరేతు నుండి యొర్దాను నది దగ్గరకు వచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మం పొందుతుండగా ఆకాశం తెరవబడి పవిత్రాత్మ పావురం వలె ఆయన మీదకు దిగివచ్చింది. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది. ఇది దేవుడు యేసును తన కుమారునిగా గుర్తించిన, ఆయన పరిచర్యకు దేవుని ఆశీర్వాదం లభించిందని తెలిపే ఒక సంఘటన. బాప్తిస్మం తర్వాత యేసు అరణ్యంలో 40 రోజులు సాతాను చేత శోధించబడ్డాడు. ఈ శోధన ఆయన పరిచర్యకు సిద్ధం కావడానికి, తన మానవ బలహీనతలను జయించి దేవుని శక్తితో ముందుకు వెళ్లడానికి అవసరమైన ఒక పరీక్ష. ఆయన శోధనను జయించి దేవుని శక్తితో పరిచర్యను ప్రారంభించాడు. ఆయన ప్రకటించిన మొదటి మాటలు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారుమనస్సు పొంది సువార్తను నమ్మండి. ఆయన శక్తి ప్రదర్శన. యేసు తన బోధలతో పాటు అనేక అద్భుతాలు చేశాడు. దీని ద్వారా ఆయన అధికారము, శక్తి వెల్లడయ్యాయి. దయ్యాలమీద, అపవిత్రాత్మలమీద. యేసు అపవిత్రాత్మలు పట్టినవారిని స్వస్థపరిచాడు. ఈ అపవిత్రాత్మలు ఆయన దేవుని కుమారుడని గుర్తించి గజగజ వణికాయి. ఇది ఆయనకు ఆత్మసంబంధమైన ప్రపంచం మీద ఉన్న అధికారానికి నిదర్శనం. రోగాలమీద, కుష్ఠురోగం మీద, పక్షవాయువు మీద, వికలత్వం మీద యేసు వ్యాధిగ్రస్తులను, కుష్ఠురోగులను, పక్షవాయువుతో బాధపడినవారిని, వికలాంగులను స్వస్థపరిచాడు. కుష్ఠురోగమనేది ఆ కాలంలో అంటువ్యాధిగా పరిగణించి సమాజం నుండి వేరుచేసేవారు. యేసు వారిని తాకి స్వస్థపరిచి దేవుని ప్రేమను, దయను ప్రదర్శించాడు. పక్షవాయువుతో బాధపడిన వ్యక్తిని మంచంతో సహా మోసుకొని వచ్చిన నలుగురి విశ్వాసాన్ని చూసి మొదట అతని పాపాలు క్షమించి, తరువాత మీ మంచం ఎత్తుకుని వెళ్ళు అని చెప్పి ఆయన పాపాలను క్షమించే అధికారం కూడా ఉందని చూపించాడు. సుంకరుల మీద, ప్రాచీన మతం మీద, సబ్బాతు మీద. యేసు ఒక సుంకరి, పన్ను వసూలు చేసే వ్యక్తి ఆయన లేవిని తన శిష్యునిగా పిలిచాడు. సుంకరులు రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి తమ ప్రజలచే తిరస్కరించబడినవారు. యేసు వారితో కలిసి భోజనం చేశాడు. తద్వారా ఆయన పాపుల కొరకు వచ్చాడని చూపించాడు. ఆయన సబ్బాతు రోజున స్వస్థపరిచి, సబ్బాతు అనేది మనిషి కోసమేగాని మనిషి సబ్బాతు కోసం కాదని వివరించాడు. దీనితో ప్రాచీన మత నియమాలను సవాలు చేశాడు. ఆయా వ్యక్తులకు సంబంధించి 12 మంది అపోస్తులుల ఏర్పాటు. యేసు బోధన, సేవను కొనసాగించడానికి 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. అపోస్తులుడు అనే గ్రీకు పదం అపోస్టోలోస్ నుండి వచ్చింది. దీని అర్థం పంపబడినవాడు. వీరు ఆయనకు సాక్షులుగా ఆయన సందేశాన్ని లోకమంతటా ప్రకటించడానికి పంపబడ్డారు. తనను నిరాకరించిన వారిని శిక్షకు పాత్రులని తెలుపుట. యేసు తనను నిరాకరించిన పట్టణాల ప్రజలను ఖండించి వారి అవిశ్వాసం వల్ల వారు తీర్పుకు పాత్రులవుతారని హెచ్చరించాడు. ఆత్మసంబంధమైన కుటుంబములకు పిలుపు. యేసు తన తల్లిదండ్రులు, సోదరులు ఆయనను వెతుకుతుండగా, దేవుని చిత్తమును ఎవరు చేస్తారో వారే నా తల్లి, నా సోదరులు, నా సోదరీమణులు అని చెప్పాడు. దీని ద్వారా ఆయన రక్త సంబంధం కన్నా ఆత్మసంబంధమైన బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఉపమానములు. యేసు ఉపమానాల ద్వారా దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించాడు. ఉపమానమనేది ఒక కథ. దీని ద్వారా ఆత్మసంబంధమైన సత్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాడు. విత్తనము గూర్చిన ఉపమానము. విత్తనం వివిధ నేలలలో పడడం గురించి చెప్పాడు. ఇది దేవుని వాక్యం వివిధ రకాల హృదయాలలో ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. దీపమును గూర్చిన ఉపమానం. దీపం కొరకు వెలిగిస్తే దాన్ని గంపకింద పెట్టకుండా పైన పెడతారని చెప్పాడు. దీని ద్వారా తన శిష్యులు ఈ లోకానికి వెలుగుగా ఉండాలని బోధించాడు. విత్తనము క్రమముగా ఎదుగుట.
విత్తనం దానంతటదే ఎలా పెరుగుతుందో వివరించాడు. దేవుని రాజ్యం కూడా అలాగే అదంతటదే విస్తరిస్తుందని బోధించాడు. ఆవగింజను గూర్చిన ఉపమానం: అన్ని విత్తనాలలోకెల్లా అతి చిన్నదైన ఆవగింజ పెరిగి ఒక పెద్ద చెట్టు అవుతుందని వివరించాడు. దేవుని రాజ్యం కూడా అలాగే చిన్నగా ప్రారంభమై పెద్దగా విస్తరిస్తుందని బోధించాడు. ఆయన అధికార ప్రదర్శన: యేసు ప్రకృతిమీద, వ్యాధులమీద, దెయ్యాలమీద, మరణంమీద తన అధికారాన్ని ప్రదర్శించాడు. తుఫానుపై నీటిమీద నడుచుటలో గలిలయ సముద్రం మీద వచ్చిన తుఫానును ఆయన ఒకే మాటతో నిమ్మళపరిచి ప్రకృతిమీద తన అధికారమును చూపించాడు. ఒకసారి రాత్రివేళ ఆయన నీటిమీద నడిచి తన దైవత్వాన్ని వెల్లడచేశాడు. వ్యాధిమరణంపై గుడ్డితనమును గూర్చి గుడ్డి బర్తమయకు సంబంధించి యాయీరు కుమార్తెను మరణం నుండి తిరిగి లేపాడు. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచాడు. ఈ విధంగా వ్యాధి మరణం మీద తనకు అధికారం ఉందని చూపించాడు. బర్తమయ అనే గుడ్డివాడు, దావీదు కుమారుడా, నన్ను కనికరించుము అని కేకవేయగా యేసు అతనిని స్వస్థపరిచాడు. 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టుటలో ఆయన కొద్ది రొట్టెలు, చేపలతో 5,000 మందికి, తర్వాత 4,000 మందికి భోజనం పెట్టి తన అపారమైన శక్తిని చూపించాడు. పరిచయుల పారంపర్య ఆచారములపైన యూదయకు వెలుపట ఆయన పరిచర్య. యేసు ధర్మశాస్త్రాన్ని, దానిని వక్రీకరించి మనుష్యులు తయారుచేసిన సంప్రదాయాలను ఖండించాడు. సిదోను ప్రాంతంలోని ఒక గ్రీకు స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకుని ఆమె కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్లగొట్టాడు. దీని ద్వారా ఆయన యూదయకు వెలుపల కూడా తన సేవను విస్తరించాడు. మూగ చెవిటివానికి సంబంధించి మూగ చెవిటివాడిని స్వస్థపరచటానికి యేసు అతని చెవిలో వేలుపెట్టి ఎప్పతా, అర్థం తెరవబడుము అని చెప్పాడు. ఈ పదం ఆయన శక్తిని, సేవను సూచిస్తుంది. ఆయన మరణ పునరుత్థానము, శిష్యుల జీవితం. యేసు తన మరణం పునరుత్థానాన్ని గురించి అనేకసార్లు తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. ఆయన తనను తాను నరపుత్రుడు అని పిలుచుకున్నాడు. నరపుత్రుడు అనే హెబ్రీ పదం బెన్ ఆదాం నుండి వచ్చింది. దీని అర్థం మానవుని కుమారుడు. ఈ పదం ఆయన మానవత్వాన్ని, ఆయన భవిష్యత్తులో గల రాజ్యాన్ని సూచిస్తుంది. తన శిష్యుల జీవితాన్ని గూర్చి, స్థానములో పాకులాట గూర్చి. యేసు తనను వెంబడించాలంటే ఎవడైనా తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలని బోధించాడు. ఆయన మరణం తరువాత ఆయన రాజ్యంలో ఎవరు గొప్పవారవుతారని శిష్యులు వాదించుకున్నప్పుడు ఆయన వారికి, మొదటివాడవ్వాలని కోరుకున్నవాడు అందరికి దాసుడవ్వాలి అని బోధించాడు. చిన్నపిల్లలను గూర్చిన చర్చ, నిత్యజీవమును గూర్చిన చర్చ. ఆయన పిల్లలను ఆహ్వానించి పరలోకరాజ్యం పిల్లల వంటి వారికి చెందినది అని బోధించాడు. నిత్య జీవాన్ని గూర్చి ఒక ధనవంతుడైన యువకుడు అడిగినప్పుడు తన సంపదను అమ్మి బీదలకిచ్చి ఆయనను వెంబడించమని చెప్పాడు. ఈ విధంగా మార్కు సువార్త మొదటి 10 అధ్యాయాలు యేసును ఒక శక్తిమంతుడైన సేవకునిగా, మానవజాతికి రక్షణ అందించటానికి వచ్చిన దేవుని కుమారునిగా వివరిస్తాయి. ఆయన చేసిన ప్రతి అద్భుతం, బోధ ఆయన అధికారాన్ని, ప్రేమను వెల్లడచేస్తాయి.